మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, కరెంటు పోయినప్పుడు మీరేం చేస్తారు? పక్కింట్లో ఎలా కరెంటు పోతుందని చూస్తా. పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. నువ్వు బాగా చదువుకుంటున్నావు, స్టడీ అవర్ ఇంట్లో సీరియస్ గా చదువు అన్నప్పుడు కరెంట్ పోగానే అట్లాంటి అలవాట్లు ఇంట్లో ఉండవు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? అట్లాంటి అలవాట్లు ఇంట్లో ఉండవు. బాయ్స్ దుప్పటేసి దోమల్ని. సరే దుప్పటేసి దోమల్ని అనే వరకు ఆపినావు, తర్వాత ఏంది? చంపేస్తాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఎట్లా చెప్పింది తెలుసా? దుప్పటేసి దోమల్ని. నవీన ఏ నవీన, హాయ్, క్యూట్ స్మైల్ రా. కరెంట్ పోయినప్పుడు నువ్వేం చేస్తావు? నా పళ్ళతో దీపాన్ని వెలిగిస్తా. సడన్ గా కరెంట్ పోయింది, పళ్ళతోటి వెలిగియాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అమ్మో ఎంత లైట్ ఫోకస్ అసలు. ఓ మై గాడ్, మీరు కరెంట్ బిల్ కట్టరు కదా? తెల్లాలి దాకా ఇన్నే. హాయ్, నా పేరు హర్ష. ఏ హర్ష, స్వీట్గా ఉంటావు కదా? కొంచెం హర్ష ఉంటుంది, నువ్వు ఉండవు. ప్రకాశం మాటలు మాట్లాడమంటే తాట తీస్తా. కరెంట్ పోయినప్పుడు ఏం చేస్తావు? చీకటి గదిలో చితకొట్టుడు అనే సినిమా. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నా పేరు హర్షిత్ సాయి. చీకట్లో ఎవరికి కనపడను కాబట్టి గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సరే గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి ఏం చేస్తావు? చెప్పకూడదు. సరే ఇప్పుడు కరెంట్ పోయిందిరా, నీ గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయి అనుకో, చీకటి పడ్డది, వాళ్ళ ఇంటికి పో. పోయిన తర్వాత అసలు నువ్వు అక్కడ ఏం మాట్లాడుతావు అనేది నాకు తెలియాలి. ఏం చేస్తున్నావు? ఎవరు? నీ వెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే. ఎవరు బాబు నువ్వు? ఎవరి కోసం వచ్చావు? గర్ల్ ఫ్రెండ్ కోసం. గర్ల్ ఫ్రెండ్ పేరేం పేరు? సమత. నువ్వు సమత వాళ్ళ అమ్మతో డాన్స్ చేస్తావు, జరుగు. మై నేమ్ ఇస్ దీప్తి. కరెంట్ పోతే ఏం చేస్తావు? నేను కరెంటు పోయినప్పుడు దయ్యంలా తిరిగి అందరినీ భయపెడతాను. అవునా? నిజమా? మన సజెషన్, నువ్వు కరెంట్ పోకపోయినా భయపెట్టచ్చు. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మిమ్మల్ని కూరలో కరివేపాకులా పక్కన పడేసిన సిచ్యువేషన్స్ ఏంటి? హాయ్ హలో, దిస్ ఈజ్ వర్ష. కూరలో కరివేపాకులాగా తీసేసిన సందర్భం ఏంటి? నేను కష్టపడి మా ఫ్రెండ్కి ఒక అబ్బాయిని సెట్ చేస్తే తను నన్ను పక్కన పెట్టి కూరలో కరివేపాకులకి తీసేసింది. సరే ఇప్పుడు నీ ఫ్రెండ్ ఒక అబ్బాయిని సెట్ చేస్తావా? ఏంటే, ఉన్న వాళ్ళు నీకు సరిపోలేదా? బోర్ కొట్టేసరి కొత్తగా ఇంకేమన్నా సెట్ చేయొచ్చు కదా. 40 ఏళ్ళు వచ్చిన నా ఫ్రెండ్కి ఇంకా బాయ్ ఫ్రెండే లేడే. 40 ఏళ్ళు అంటే ఆల్రెడీ జీవితం సంక నాగిపోయింది అనేసి ఓ అభిప్రాయానికి వచ్చి ఉంటాడు కదా, వాడే కరెక్ట్ నాకు. కానీ వాడి దగ్గర టాపిక్ ఉండొద్దా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంటి మీ ఇద్దరు గుచ్చుకుచ్చులు పెట్టుకుంటున్నారు? తినే నిన్న రోడ్ పక్కన కనిపించాడు, నీకైతే బాగా సెట్ అవుతాడు అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? దిస్ ఈజ్ వర్ష. వర్ష, మీరు చాలా బాగున్నారు తెలుసా? వర్ష ఇట్రా, ఒకసారి మనం మాట్లాడుకుందాం. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా, ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా. మై నేమ్ ఇస్ వెంకట దీపక్. మిమ్మల్ని కూరలో కరివేపాకులా తీసేసిన సందర్భం ఏమిటి? కాలేజీకి నేను ఫస్ట్ వచ్చినప్పుడు నా ఫోటో కాకుండా అమ్మాయిల ఫోటో బ్యానర్లు వేసినప్పుడు. మా ఫ్రెండ్ కోసం నేను ఇద్దరం బార్కి వెళ్దామని చెప్పేసి వెళ్తే వాడేమో నన్ను వదిలేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళిపోయాడు.
అంటే నేను కూరలో కరివేపాకులాగా తీసి పడేసాడు. తీసాడు. హాయ్ ఐఎమ్ వినీలా రెడ్డి. ఏ వినీలా, అర్జున్ రెడ్డి. రికార్డ్స్ అన్నీ నేనే రాసిస్తే చివరికి నాకే బ్రేకప్ చెప్పాడు. సరే నాకే నీ రికార్డులు నా రికార్డులను నువ్వు రాసావు. రికార్డులు అన్నీ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ప్రపోజ్ చేయి ఫస్ట్. నిన్ను చూసిన క్షణమే నేను నీతో లవ్లో పడిపోయాను. ఐ లవ్ యూ. ఓకే, తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్ కి పెళ్లి చేసుకోమని ఎందుకు సలహా ఇస్తారు? ఎందుకంటే వాడి పెళ్లికి వచ్చిన అమ్మాయిలు ఎవరో సెట్ చేసుకోవచ్చుగా. నువ్వు ఒక అమ్మాయిని సెట్ చేసుకోవడానికి వాడి జీవితాన్ని సంకనాకి ఇచ్చేస్తావా? అంతేగా అన్న. నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయిరా. హాయ్ ఐఎమ్ ప్రవళిక. ఫ్రెండ్ కి పెళ్లి చేసుకోమని ఎప్పుడు సలహాలు ఇస్తారు? పెళ్లి భోజనాలు బాగా తినొచ్చని. వాడు కూడా మోసపోవాలని. నీలాంటి దరిద్రపు కొట్టి వెధవ నేను ఎక్కడ చూడలేదురా. అవును, మేము ఒక్కరమే పోతే అందరూ పోవాలి, అందరు సంకనాగిపోవాలి. దాని పెళ్లి చూసి మా నాన్న నాకు పెళ్లి చేస్తాడని సలహా. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. హాయ్, నా పేరు తరుణ్. తరుణ్ లవర్ బాయ్. తెలుసన్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఫ్రెండ్ కి పెళ్లి చేసుకోమని సలహా ఎందుకు ఇస్తావు? ఎందుకంటే వాడు పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలతో పడే కష్టాలు, తర్వాత పిల్లలతో ఆ కష్టాలు చూసి ఆనందించడం. నీలాంటి దరిద్రపు కొట్టి వెధవ నేను ఎక్కడ చూడలేదురా. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఏమన్నా వస్తువుని అమ్మాలి అనుకుంటే ఏం అమ్ముతారు? మై నేమ్ ఇస్ దీపక్. అడవిలో ఆకులన్నీ కరోనా మందని అమ్మేస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా బెస్ట్ కిడ్నీ అమ్మేస్తా. పాపం బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పక్కన ఉంటాడు, హెల్దీగా ఉంటాడు, అందుకనే కిడ్నీ అమ్మేస్తావు. నేను పోతాను. వ్యూయర్స్ చాలా సీరియస్ గా చూడండి. మీరు ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు పడొద్దు. జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలంటే ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. ఈవిడ పేరు కస్తూరి, వయసు 17 సంవత్సరాలు, ఖమ్మంలో ఉంటుంది. ఈవిడ క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి కుష్మాని అత్యంత దారుణంగా, కిరాతకంగా కిడ్నీ అపహరించి మరి మోసం చేసింది. ఈ రోజు తన ఫ్రెండ్ కుష్మ, రేపు మీరు కావచ్చు, ఎల్లుండి మీ ఇంటి పక్క వాళ్ళు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. కస్తూరి. ఎస్ కస్తూరి. హలో ఐఎమ్ జయచంద్ర రాథోడ్. ఏమన్నా వస్తువుని అమ్మాలి అనుకుంటే ఏం అమ్ముతావు? నన్ను నేనే అమ్ముకుంటా. ఎవరు కొంటారు? నా గర్ల్ ఫ్రెండ్ కొంటది. ఎంత పెట్టుకుంటది? ఇన్ఫినిటీ. ఉన్నదా ఇక్కడ? లేదు. ఆమె ఏమంటుంది తెలుసా? నీ మొగానికి గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంది అంటుంది. చూసా, అందరి ముందు పరుగు పోయిందిగా. నిన్న బాయ్ ఫ్రెండ్ అమ్మేస్తాను. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఏంటి బాయ్ ఫ్రెండ్ అమ్ముతావా? అసలు బాయ్ ఫ్రెండ్ అమ్మితే ఎట్లుంటది? బాయ్ ఫ్రెండ్ అమ్ముతాను ఇక్కడ నేను. రూపాయినే కావాలంటే పావులో కూడా కొనుక్కోవచ్చు. బాయ్ ఫ్రెండే ఒకటోసారి, బాయ్ ఫ్రెండే రెండోసారి, బాయ్ ఫ్రెండే మూడోసారి. మీకు బాగా వినపడుతుందా? చికెన్ టికాలకు పాత వాయిస్ కదా, ఇన్నట్టే ఉందా? బా దొరికిపోయాం అబ్బా ఒక్కటేసారి. ఒరిజినాలిటీ అమ్మా. నా పేరు మహేష్. ఏమన్నా వస్తువుని అమ్మాలి అనుకుంటే ఏం అమ్ముతావు? నేను మా కాలేజీలో ఉన్న కుర్చీలు, పాతింప సామాన్లని అమ్మేస్తాను. మా పక్కింటి కోడిని అమ్మేస్తా, ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేస్తుంది కాబట్టి. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ట్రైన్ లో లాంగ్ జర్నీ చేస్తే మీరు ఏమేమి క్యారీ చేస్తారు? మై నేమ్ ఇస్ వివేక్. ఫోన్ లో మంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కామెడీ వీడియోస్. అమ్మయ్యా. దిస్ ఇస్ మృదులా. ట్రైన్ లో లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఎలాంటి వస్తువులు క్యారీ చేస్తారు? మేకప్ కిట్. మేకప్ కిట్. అది లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు కాదు, డైలీ క్యారీ చేయాలి కదా. మై నేమ్ ఇస్ కుష్మ. ఏ పుష్ప. కుష్మ అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్. ట్రైన్ లో లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు తీసుకెళ్లే వస్తువులేంటి? అబ్బాయిని ఎలా పడేయాలని బుక్ తీసుకెళ్లి చదివి పడేస్తా. ఐఎమ్ యోగేంద్ర. జోగేంద్ర తెలుసా? నేనే రాజు నేనే మంత్రి డైలాగ్. ఇప్పటి నుంచి మీరు గెలవడానికి దేవుళ్ళందరికీ మొక్కండి. కర్మకాలి మీరు గనక ఓడారంటే ఒక్కొక్కడికి జోలపాడ్డాలు లేవు, డైరెక్ట్ గా జో కొట్టేయడమే.
మనం ఇంట్లో వాడే వస్తువులన్నీ తీసుకెళ్తాం. అన్ని వస్తువులు తీసుకెళ్తావు? ఫ్రిడ్జ్, టీవీ మొత్తం లగేజ్ అంతా దాంట్లో పెడతావు? టీవీ ఇల్లు మొత్తం పెట్టరా దాంట్లో తీసుకుపోయి? ఫ్రీ కరెంట్ కారణం.